నాకైతే ట్రేజర్ చూడగానే మొత్తం షేక్ అయిపోయాను. అంత బాగుంది ట్రేజర్ అయితే. తనలో ఉన్న వైలెన్స్ అంతా మూవీలో చూపించేసింది అనుకుంటున్నాను నేనైతే కనుక. లిటర్లీ మూవీ అయితే చాలా వైలెన్స్ గా ఉంది. అసలు ఎవరు మిస్ అవ్వకండి. టాక్సిక్ మూవీ చాలా బాగుంది. ట్రేజర్ అయితే చాలా బాగుంది. మూవీ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు కానీ కేజీఎఫ్ కన్నా హిట్ అవుతుందని నేనైతే చెప్పగలను. మన యష్ గారి లుక్స్ ఎలా అనిపించారు? అసలు చాలా స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి రావడము, అసలు ఆ నరకడాలు ఆ చంప అయితే ఇంకా చెప్పక్కర్లేదు. చాలా వైలెన్స్ గా ఉంది. నాకైతే ట్రేజర్ చూడగానే మొత్తం షేక్ అయిపోయాను. అంత బాగుంది ట్రేజర్ అయితే. మూవీ అయితే ఖచ్చితంగా థియేటర్ లో చూడండి, చాలా బాగుంటది. చాలా వైలెన్స్ గా ఉంది ట్రేజర్ అయితే మాత్రం. అసలు ఎవరు మిస్ అవ్వకండి గైస్. అలాంటి సీన్స్ ని ఒక లేడీ డైరెక్ట్ చేయడం అనేది, అదే ఉమెన్ గా మీరు ఏం చెప్తారు? ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా అలాంటి మూవీస్ చాలా మంది చేయండి. సూపర్ వైలెన్స్ చూశాను కాబట్టి నేను ఆనందపడుతున్నాను. ఏంటంటే అన్నయ్య కారులో కూర్చొని అలా చేయడం, ఆ మందు గ్లాస్ ఇలా పట్టుకోవడం. ఒకప్పుడు మొన్నటిదాకా ఆలోచన చేశాడు, ఇప్పుడు అన్నయ్య చేస్తున్నాడు. ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. కానీ ఏంటంటే నేను కూడా చూడాలన్నాను. కానీ నాకే మూడు వచ్చాడు అబ్బా హీరో. అంత అలాగ ఉన్నాడు. ఆ కండలో ఆ సిక్స్ ప్యాక్ మామూలుగా ఉన్నాడా. కానీ ఏదైనా కష్టపడి వచ్చినాడు అయ్యా. అయితే కష్టపడి వచ్చింది కాబట్టి అలాంటికి మంచి హిట్ వస్తుంది. వస్తాయండి, తొందర పడకూడదు. ఇప్పుడు ఏంటంటే పుట్టినంటే బిడ్డ పరిగెట్టడు కాబట్టి కంగారు పడకు, అన్నీ వస్తుంది. ఇప్పుడు లేడీ కాబట్టి రేపొద్దున మన ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా లేడీస్ కూడా డైరెక్ట్లు అవుతారు, మంచి మంచి సినిమాలు చేస్తారు. ఏంటంటే ఇప్పుడు ఏదైనా మన ఇండియా కాబట్టి సినిమా కాబట్టి మనం కూడా చూడాలి, మంచి హిట్ రావాలని కోరుకున్నాం. హీరో ఏంటంటే కష్టపడి వచ్చినాడు కాబట్టి ఆయన కష్టం వీళ్ళు తెలుసు. ఆ షార్ట్లు కూడా హీరోని తీసింది, అది లేడీ తీసిందంట. మరి ఆవిడకి ఎంత ధైర్యం? కేజీఎఫ్ కంటే అమ్మ, అది బాబు అయితే అమ్మ చూడు ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు. నాకే చూస్తుంటే నాకు మూడు వచ్చింది. అన్నయ్యని చూస్తుంటే చాలా బాగుందండి. ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా ఎన్నో తీయాలని. లాస్ట్ టైం కేజీఎఫ్ తోని ఫస్ట్ పార్ట్ తోని షారుఖ్ ఖాన్ మూవీ వచ్చింది, అప్పుడు కేజీఎఫ్ హిట్ కొట్టింది. సెకండ్ పార్ట్ వచ్చింది విజయ్, తమిళనాడు హీరో విజయ్ సార్తో అయితే మూవీ దానికి ఆపోజిట్ వచ్చింది. ఇప్పుడు టాక్సిక్ ఇప్పుడు ఏ సినిమాతో రాబోతుంది? ఏ సినిమా వచ్చినాయ్యా గుర్తుపెట్టుకో, ఆయన సినిమాలకి ఎవరు అడ్డుపడరు. ఏంటంటే ఏంటంటే ఒక మంచిగా పోతాడు. ఇప్పుడు నన్ను కాకేసినా వేరేవాడు కాకేసినా పిలిచి ఫోటో ఇచ్చి ఆయన గొప్ప మనిషి కాబట్టి ఏంటంటే స్వార్థం ఉండదు. మెయిన్ స్వార్థం ఉన్నోడికి ఇట్లే అబ్బా, కళ్ళం కట్టడం లేనోడు ఆయన మంచి మనిషి కాబట్టి నేను చెప్తున్నాను. ఆ లేడీ కూడా ఎంతో బాగా చేసింది కాబట్టి మేడం మీరు ఎక్కడున్నా చెల్లుడు చెప్తున్నా, ఓకేనా? క్యాప్ కూడా ఊడిపోయింది మీ పేరు చెప్తుంటే. ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం మేడం.